అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇంత అద్భుతమైన స్వామి తర్వాత ఇచ్చే ప్రసంగం కూడా అంత అద్భుతంగా ఉండాలి కాబట్టి నా సాహిత్యంలో నేను ప్రయత్నం చేస్తాను మాట్లాడడానికి. ముఖ్యంగా ఈనాడు భారతదేశం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక జరుపుకుంటుంది. దీనికి ఒక థీమ్ని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది, వికసిత్ భారత్. ఈ వికసిత్ భారత్ మీద మనకి ఈ వికసిత్ భారత్ కార్యక్రమం మీద మనకి ఎస్ఆర్ రైటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ కింద ఉంది. దీనిని 2047 సంవత్సరానికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కింద రూపొందించాలని, అదేవిధంగా భారతదేశం నా చిన్నప్పటి నుంచి అదేవిధంగా మా పెద్దలు చిన్నప్పటి నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశం చెప్తాము. ఇప్పుడు 2047కి ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ, భారత్ అభివృద్ధి చెందిన దేశం కింద తీసుకురావాలని చెప్పి దీనికి మన ప్రజలందరూ సహకారం అంతా అవసరం అని చెప్పి దీనికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్కి పేరు వికసిత్ భారత్. అదేవిధంగా మన కళాశాల చరిత్రలో మన రికార్డ్స్ని మనమే బ్రేక్ చేసుకుంటూ ఇంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి ప్రిన్సిపాల్ దగ్గరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా అది మనీతో కూడిన విషయం. ఇప్పుడు డబ్బులు ఎంత ఎక్కువగా పెట్టుబడి పెడితే ఆ ఫంక్షన్ అంతా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అందువల్ల ఖర్చుకి ఏమాత్రం వెనకడకుండా మన సాహిత్యంలో కూడా గ్రాండ్గా చేసుకున్నాం. అదేవిధంగా మన కళాశాల పిల్లలు కూడా గవర్నమెంట్ కాలేజీలో ఎంత క్రమశిక్షణలో ఉండే పిల్లలు కూడా ఏ కాలేజీలో లేదని చెప్పడానికి నేను ఎటువంటి సందేశపడతలేదు. ఎందుకంటే ఒక రాఘవేంద్ర కానీ మన నేషనల్ పార్టీ ఎట్లాగే మంగేశ్వరుడు రాఘవేంద్ర కానీ అదేవిధంగా నిన్న ఈ సభ్యులు చదివాడు నాకు పేరు తెలియదు కానీ అబ్బాయి మాత్రం చాలా డెడికేటెడ్గా మొత్తం అందరూ వెళ్ళిపోయారు, స్టాఫ్ మెంబర్స్ వెళ్ళిపోయారు, స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. కానీ అబ్బాయి మాత్రం నాతో పాటు ఉండి ఆ పీసీ కూడా సింహవాడు చదివాడు. ఇటువంటి వాళ్ళే మన దేశానికి చాలా అవసరం. ఓకేనా? అదేవిధంగా సర్టిఫికేట్స్ మీద నేమ్స్ వేయడానికి కానీ లేకపోతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి జరపడానికి కారణమైనటువంటి ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో ఈ క్రతువులో నిమగ్నమైన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను స్వాతంత్ర పోరాట ఘట్టాలకి వెళ్తే అది చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మన ప్రిన్సిపల్ మేడం గారు స్వాతంత్రోద్యమాల ఘట్టాలు చెప్పడం జరిగింది. ఆ ఘట్టాలన్నీ కూడా చెప్తే ఎప్పుడైనా క్లాస్ ఉంటే ఒకవేళ సైన్స్లో నేను చెప్తాను ఎప్పుడైనప్పుడు. ప్రస్తుతానికి అయితే అందులోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే కాకపోతే కొంతమంది దేశ నాయకుల్ని ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, బిపిన్ చంద్రపాలు, అరవింద్ ఘోష్, అదేవిధంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, ఇటువంటి ఎందరో మహానుభావులు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఓకేనా? అదేవిధంగా దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, ఇటువంటి దేశభక్తి నాయకులు తమ ధన ప్రాణ మానాన్ని సమర్పించి రక్తాన్ని సిందించి మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఊపిరి పీల్చుకోవడానికి కారణమైనటువంటి ప్రతి దేశ నాయకుని కూడా ఈరోజు శిరస్సు వంచి నమస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఇచ్చిన భిక్ష మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు. మన భారతదేశం ఎందుకు గొప్పది అంటే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన భారతదేశం ఎందుకు విశిష్టమైన స్థానం ఉంది అన్నది నేను చెప్తాను. ఓకే,
మనం భారతీయులుగా జన్మించడం కారణం చెప్పాలి. దీనికి కారణం కూడా చెప్పాలి. ఎందుకు కారణం? ఎందుకంటే భారతదేశం మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య పద్ధతిలో దేశ అధ్యక్షుడిని, దేశ నాయకుడిని ఎన్నుకునే ఒకే ఒక దేశం ఎవరంటే మన భారతదేశం. అంతేకాకుండా రెండో పాయింట్కి వచ్చేటప్పటికి మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతి దీర్ఘమైనటువంటి సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం. మన దేశ రాజ్యాంగంలో ప్రస్తుతం 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇంత అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మన దేశానికి అందించేటటువంటి దానికి ప్రధాన పాత్ర వచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కూడా మనం ఈరోజు స్మరించుకోవాలి. అంతేకాకుండా ఈ మేధస్సులోనే కాకుండా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశం కూడా మన దేశమే. మన దేశ జనాభా ప్రస్తుతం 143 కోట్లు ఉంది, 143 కోట్లు ఉంది. ఇది చైనాను కూడా మనం అధిగమించాం. జనాభాలో కూడా మనమే ఎక్కువ ఉన్నాం. అంతేకాకుండా ఎన్ని స్టేట్ పీరియడ్ తీసుకుంటే ప్రపంచం ఇంకా పనులు తెరని రోజుల్లోనే మన దేశానికి అతిపెద్ద యూనివర్సిటీ 2 ఉన్నాయి. నలంద, తక్షశిల. ఈ నలంద తక్షశిలకి ప్రపంచం నలుమూలల నుంచి కూడా 12,500 మంది విద్యార్థులు అకామిడేట్ అయ్యి, అదేవిధంగా 60 సబ్జెక్టుల్లో తమ నైపుణ్యాన్ని పరిశీలించుకోవడానికి ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చేవారు. అటువంటి విశ్వవిద్యాలయాలు పుట్టిన దేశం మన దేశం. ఆల్మోస్ట్ 60 సబ్జెక్టులు అందులో బోధించేవారు. అవి నలంద, తక్షశిల. ఓకేనా? అంతేకాకుండా ప్రపంచం ఇంకా పనులు తెరవక ముందే మొత్తం భారతదేశం ప్రపంచానికి 4 వేదాలు అందించింది. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వ వేదం. ఈ 4 వేదాలు పుట్టిన దేశం మన భారతదేశం. ఓకే. అంతేకాకుండా ఈ 4 వేదాలు అందించడమే కాకుండా గీతామృతుని పంచిన దేశం, భగవద్గీత పుట్టిన దేశం నా మాతృభూమి, నా భారతదేశం. ఓకే. ఇదే విధంగా వైద్య రంగంలో తీసుకుంటే ప్రపంచానికి ఆయుర్వేద పాఠశాలని మొట్టమొదటిగా అందించిన దేశం మన భారతదేశం. ఆయుర్వేద పితామహుడి కింద శరకుని చెప్తాం మనం. శరకుడు శరక సంహిత అనే గ్రంథం రాయడం జరిగింది. ఈ శరక సంహితలో ఆయుర్వేదం గురించి ప్రస్ఫుటంగా వివరించారు. అంతేకాకుండా ప్రపంచానికి యోగా గురువు ఎవరంటే మన భారతదేశం. యోగాను అందించింది ఎవరంటే మన భారతదేశం అని సగర్వంగా చెప్పుకోవడానికి ఎటువంటి అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ప్రపంచానికి శస్త్రచికిత్సలో నిపుణుడైనటువంటి సుచిత్ర మొట్టమొదటిసారిగా ఆపరేషన్ ఎలా చేయాలి, అప్పుడు నేను తెచ్చినటువంటి రకరకాల డిసీజెస్కి శస్త్రచికిత్సలు కనిపెట్టిన వాడు ఎవరంటే మన సుచిత్ర. అదేవిధంగా ఇంకా మనకి భాస్కరాచార్యుడు ఒక ఖగోళ శాస్త్రవేత్త భారత భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని, ఈ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందని మొట్టమొదటిగా ఆనాడే లెక్క కట్టినటువంటి ఖగోళ శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు మన భారతదేశం చెందిన వ్యక్తి. అంతేకాకుండా ఈ మొత్తం ప్రపంచానికి సంఖ్యా వ్యవస్థని, నెంబర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది నా భారతదేశం. అదే కాకుండా భూమి గుండ్రంగా ఉంటుందని, అదేవిధంగా సున్నాని కనిపెట్టింది కూడా ఆర్యభట్ట అనే ఖగోళ శాస్త్రవేత్త కనిపెట్టడం జరిగింది. ఇదే విధంగా ఆదిత్య ఎలవను సూర్యుడి మీదకి ప్రయోగించిన, అదేవిధంగా చంద్రయాన్ 3 మీద ద్వారా చంద్రమండలం మీద నీటి జాడలు ఉన్నాయని కనిపెట్టిన, చంద్రయాన్ 3 చేసిన, మార్స్ మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించినా కూడా అది మన భారతదేశానికి చెందింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద స్పేస్ ఏజెన్సీ అన్నింటికన్నా 100% ఆల్మోస్ట్ 99.9% సక్సెస్ రేట్లో స్పేస్ ఏజెన్సీ కింద ఇస్రో, ఓకే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మందే. అది ఇస్రోకి ప్రస్తుత సైన్యం కింద స్వామినాథ్ ఉన్నారు. ఇది ఏం చేసినా కూడా ఈ రోజు కూడా ఉపగ్రహం ప్రయోగిస్తున్నారు. ఏం చేసినా కూడా సక్సెస్ అవుతుంది. అదేవిధంగా ఇంకో విషయం, ముఖ్యంగా మన భారతదేశం గొప్పదని చెప్పుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి బంగారంలో 11% బంగారం భారతీయ మహిళల దగ్గర ఉందంటే అతిశయోక్తి కాదు. బంగారంలో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనం దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. అదేవిధంగా
భారతదేశం చెప్పుకుంటే చాలా విషయాల్లో అగ్రస్థానంలో ఉంది. ఇంకో విషయం తీసుకుంటే ముఖ్యంగా యువత, ప్రజెంట్ యువత ప్రేమ దోమ అని చెప్పి పక్కలో పెడుతున్నా కూడా ఇప్పటికీ కూడా ప్రపంచంలో 60% పెద్దలు కుదిర్చిన వివాహాలు జరుగుతున్నాయి. అది భారతదేశంలో జరుగుతున్నాయి. 65% అరేంజ్డ్ మ్యారేజెస్ మన భారతదేశంలో జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతి తక్కువ డైవర్స్ కేసులు అంటే ఏంటి? విడాకులు. అందువల్ల వివాహ పత్రాలకి, సాంప్రదాయానికి, కట్టుబాట్లకి ఎక్కువ విలువిస్తున్న దేశం నా మాతృభూమి, నా భారతదేశం. ఓకేనా? అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక భాషలు ఆల్మోస్ట్ 1000 లాంగ్వేజెస్ మన భారతదేశంలోనే ఉన్నాయి. అదేవిధంగా యూరోప్ మాట్లాడే భాషలకి మూలం ఎక్కడ ఉందని కనిపెడితే అది సంస్కృతంలో ఉంది. ఈ సంస్కృతం పుట్టింది మన భారతదేశంలో. ఓకేనా? యూరోప్ భాషలకు అన్నింటికీ మూలం ఎవరంటే మనకి సంస్కృత భాష. ఇటువంటి అదేవిధంగా భారతదేశంలో ప్రధానంగా 4 మతాలు పురుడు పోసుకోవడం జరిగింది. అవి హిందూ మతము, జైన మతము, అదేవిధంగా సిక్ మతము, జైన మతము, బౌద్ధ మతం. ఈ 4 మతాలు కూడా మొత్తం ఈ 4 మతాలు పాటించే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద 25% మన భారతదేశంలో ఉన్నారు. అంతేకాకుండా ఇంగ్లీష్ భాష మాట్లాడే జనాల్లో అమెరికా తర్వాత మనదే అగ్రస్థానం. అదేవిధంగా అమెరికా, చైనా తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా మన భారతదేశంలో ఉంది. ఇటువంటి భారతదేశంలో పుట్టడం నిజంగా మీ పూర్వజన్మ సుకృతం. దీన్ని ఈ స్వతంత్ర ఫలాలు అన్నీ కూడా మీ తర్వాత తరాలకు అందాలంటే ఈ ఉద్యమ సూచనలు కొనసాగించండి. మన దేశ నాయకులు ఎంతో మంది ప్రాణాలు సమర్పించి మనకి ఈ స్వేచ్ఛ స్వాతంత్రం తీసుకొచ్చారు. అదేవిధంగా 2000 మనం ఆల్మోస్ట్ 75 years ఆజాదీకి అమృత మహోత్సవంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. 2025 జనవరి 25వ తారీఖుకి రిపబ్లిక్ డే వేడుకలు కూడా 75 చేసుకున్నాయి. 2047కి మీరందరూ కూడా ఆల్మోస్ట్ మా స్థితిలో వస్తారు. కాబట్టి 2047కి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రకాశించాలని, దానికి సహకారం మీ అందరూ కూడా అందించాలని, మీరు టైం అంతా కూడా ఏదో మొబైల్స్తోని, స్మార్ట్ ఫోన్స్తోని గడిపేయకుండా మన దేశ నాయకుల యొక్క స్ఫూర్తిని ముందు తరాలకు అందించాలని మనసా వాచ కోరుకుంటూ నాకు